Hello viewers, welcome to the final preview video of IPL 2024 between Sunrisers Hyderabad and Kolkata Knight Riders. Almost 2 నెలల పాటు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించిన ఐపీఎల్ మొత్తానికి రేపైతే ముగియబోతుంది. అండ్ ఈ టోర్నమెంట్లో ఫస్ట్ బెస్ట్ 2 టీమ్సే ఫైనల్ ఆడబోతున్నాయి. అది చాలా మంచి విషయం అని చెప్పాలి. మనం టోర్నమెంట్ స్టార్ట్ అయిన 10-15 రోజుల్లోనే చూసాము. ఎస్ఆర్హెచ్ 270, 280 కొట్టింది. కేకేఆర్ కూడా 270 ఒకసారి కొట్టింది. సో బెస్ట్ హిట్టింగ్ టీమ్స్ విత్ గుడ్ ఆల్రౌండర్స్ అండ్ మంచి స్టెబిలిటీ అండ్ బ్యాలెన్స్ ఉన్న టీమ్స్ అని అర్థమైపోయింది స్టార్టింగ్ లోనే. అండ్ ఎండ్ వరకు వచ్చేసరికి అదే నిజమైపోయింది. అప్పుడే అందరు తేల్చేశారు ప్లే ఆఫ్స్ కి వీళ్ళే వెళ్తున్నారు అనేసి. ఫైనల్ కూడా వీళ్ళ మధ్య ఉంటుందని చాలా మంది అనుకున్నారు. ఆర్ఆర్ లాస్ట్ లో వెళ్ళిపోయింది కాబట్టి, ఫామ్ మొత్తం కోల్పోయింది కాబట్టి. సో మొత్తానికి బెస్ట్ టూ టీమ్స్ అయితే తలబడబోతున్నాయి ఫైనల్లో. అండ్ హైదరాబాద్ టీం ఆల్రెడీ 2 టైమ్స్ గెలిచింది ఐపీఎల్ ని. ఒకటైతే సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ఒకటైతే డక్కన్ చార్జర్స్ 2009 అండ్ 2016 లో. కేకేఆర్ అయితే 2 సార్లు గెలిచింది 2012 అండ్ 2014 లో. అండ్ ఈ ఐపీఎల్ ఫైనల్ గెలిచిన వాళ్ళకి 3వ కప్ రాబోతుంది ఆ సిటీకి. బట్ ఫ్రాంచైజీ వైస్ చూస్తే ఎస్ఆర్హెచ్ కి 2వ కప్ అవుతుంది, కేకేఆర్ కి మాత్రం 3వ కప్ అవ్వబోతుంది. సో కొత్త విన్నర్ అయితే రాలేదు ఈ ఐపీఎల్ లో. అండ్ మొన్న ఆల్రెడీ వీళ్ళిద్దరు క్వాలిఫైర్ 1 లో ఆడారు. అదైతే చాలా వన్ సైడ్ మ్యాచ్ గా జరిగింది. బట్ ఆ మ్యాచ్ జరిగింది అహ్మదాబాద్ లో. బట్ ఈ మ్యాచ్ వెన్యూ అయితే షిఫ్ట్ అయిపోయింది, చెన్నైకి మారిపోయింది. అండ్ నిన్న ఎస్ఆర్హెచ్ చెన్నైలో జరిగిన మ్యాచ్ లో చూసాము ఆల్రెడీ ఆర్ఆర్ ని డామినేట్ చేస్తూ గెలిచేశారు వాళ్ళ బౌలింగ్ తోటి. సో ఆ ఎస్ఆర్హెచ్ కి ఆల్రెడీ చెన్నైలో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉండబోతుంది. అండ్ కేకేఆర్ కి అయితే రీసెంట్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ స్టిల్ వాళ్ళైతే ఎస్ఆర్హెచ్ ని ఈజీగా ఓడించామన్న కాన్ఫిడెన్స్ తో అయితే ఈ మ్యాచ్ లోకి రాబోతున్నారు. సో ఈ మ్యాచ్ లో ప్లేయింగ్ 12s ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫామ్ ఎలా ఉంది, ఎవరి ఫేవరెట్స్, ప్రెడిక్షన్ ఏంటి అనేది చూసేద్దాం ఈ వీడియోలో. సో ఫస్ట్ మ్యాచ్ ఎక్కడ డిసైడ్ అవబోతుంది అనేసి డిసైడింగ్ ఫ్యాక్టర్స్ చూసేద్దాం ప్లేయింగ్ 12 లోకి, హెడ్ టు హెడ్ రికార్డ్స్ లోకి వెళ్లే ముందు. ఫస్ట్ అయితే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ గురించి చూసుకుంటే మనం చూసాము ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ ఎంత క్రూషియల్ పార్ట్నర్షిప్ ఎస్ఆర్హెచ్ కి. మళ్ళీ ఫైనల్లో కూడా అదే జరగాలి. ఇద్దరులో ఒకరైతే దే హ్యావ్ టు ప్లే డిస్ట్రక్టివ్ ఇన్నింగ్స్. ఎస్ఆర్హెచ్ కి మంచి స్టార్ట్ రావాలంటే. బట్ స్టిల్ వాళ్ళ ఎదురుగా ఉండేది మిచెల్ స్టార్క్. అండ్ మనం చూసాం మిచెల్ స్టార్క్ రికార్డ్ ఎలా ఉందో ట్రావిస్ హెడ్ మీద. 10 years నుంచి వీళ్ళిద్దరి మధ్య రైవలరీ ఉందని చూసాము డీటెయిల్స్ లో. అండ్ దెన్ మిచెల్ స్టార్క్ అయితే ట్రావిస్ హెడ్ మీద చాలా అంటే చాలా అప్పర్ హ్యాండ్ ఉంది. లాస్ట్ మ్యాచ్ కూడా ఒక అద్భుతమైన బాల్ తో ఫస్ట్ లోనే డక్అవుట్ చేశాడు ట్రావిస్ హెడ్ ని. సో ఈ మ్యాచ్ లో వీళ్ళిద్దరూ వీళ్ళ మధ్య ఎలా ఉంటది ఫైట్. అండ్ ముఖ్యంగా అభిషేక్ శర్మ కూడా పెద్ద ఇన్నింగ్స్ అయితే ఆడలేదు లాస్ట్ 2 మ్యాచెస్. మరి తను ఎలా ఆడతాడు ముఖ్యంగా మిచెల్ స్టార్క్ మీద అనే దాని మీద చాలా డిసైడ్ అవ్వబోతుంది. అండ్ దెన్ ఎస్ఆర్హెచ్ కి మిడిల్ ఓవర్స్ లో క్రూషియల్ ఓన్లీ హెన్రిక్ క్లాసెన్ అండ్ దెన్ స్పిన్ అంత బాగా ఆడుతున్న నితీష్ రెడ్డి. అండ్ కేకేఆర్ దగ్గర 2 world-class స్పిన్నర్స్ ఉన్నారు, సునీల్ నారాయణ్ అండ్ వరుణ్ చక్రవర్తి. మనం నిన్న చూసాం ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ అయితే ఆర్ఆర్ స్పిన్నర్స్ చాహల్ అండ్ అశ్విన్ ని బాగా డామినేట్ చేశారు కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఇన్నింగ్స్ లో అప్పర్ హ్యాండ్ వచ్చింది. ఆ మాత్రం అన్న స్కోర్ వచ్చిందంటే ఆ స్లో పిచ్ మీద. సో మరొకసారి మిడిల్ ఆర్డర్ వర్సెస్ స్పిన్నర్స్ అనేది ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ గా ఉండబోతుంది. ఎస్ఆర్హెచ్ కేకేఆర్ బ్యాటింగ్ సైడ్కి వస్తే మాత్రం కేకేఆర్ అగైన్ పవర్ ప్లేలో ఫిల్ సాల్ట్ అండ్ సునీల్ నారాయణ్ విధ్వంసమైన ఇన్నింగ్స్ ఆడుతుంటే ఫిల్ సాల్ట్ వెళ్ళిపోవడం వల్ల రహమానుల్లా గుర్బాజ్ వచ్చాడు. మరి తను ఎలా ఆడతాడని అందరి మీద అందరికీ కొంచెం యాంగ్జైటీ అనేది ఉన్నింది. బట్ లాస్ట్ మ్యాచ్ లో మనం చూసాం తను కూడా చాలా ఫ్రీగా కోచ్ ఇచ్చిన ఫ్రీడమ్ తోటి తను కూడా చాలా ఫ్రీగా ఆడాడు, మంచి క్యామియో ఆడాడు ఓపెనింగ్. మరి మరోసారి వీళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రిపీట్ అయితే మాత్రం ఎస్ఆర్హెచ్ కి కష్టాలు తప్పవు. బట్ వాళ్ళు ఎదురుగా ఉన్నది ఇంకొక వరల్డ్-class స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్. అండ్ భువనేశ్వర్ కుమార్ వర్సెస్ సునీల్ నారాయణ్ అండ్ రహమానుల్లా గుర్బాజ్ అనేది చాలా మంచి బ్యాటిల్ గా ఉండబోతుంది. సో ఇది కూడా చాలా మ్యాచ్ ని డిసైడ్ చేస్తుంది. అండ్ ఫైనల్ థింగ్ ఈజ్ కేకేఆర్స్ వరల్డ్-class ఫినిషర్స్ ఆండ్రే రసెల్ అండ్ రింకు సింగ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ వరల్డ్-class డెత్ బౌలర్స్ ముఖ్యంగా టీ నటరాజన్ విత్ హిస్ యార్కర్స్ అండ్ ప్యాట్ కమిన్స్ విత్ హిస్ లోయర్ బాల్స్ అండ్ ఆఫ్ కటర్స్. సో దీస్ ఆర్ ద కీ డిసైడింగ్ ఫ్యాక్టర్స్. మొన్న జరిగిన మ్యాచ్ లో మనం చూసుకుంటే ఈ 4 battles లో కేకేఆర్ గెలిచింది 3 battles లో. ఫస్ట్ వచ్చేసి
ట్రావిస్ హెడ్ ని మిచెల్ స్టార్క్ అవుట్ చేశాడు అండ్ అభిషేక్ శర్మ కూడా ఫస్ట్ తొందరగానే అవుట్ అయిపోయాడు. సో ఆ బ్యాటింగ్ లో అయితే కేకేఆర్ గెలిచింది. సెకండ్ బ్యాటిల్ మిడిల్ ఆర్డర్ లో హెన్రిక్ క్లాసెన్ ని వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. నితీష్ రెడ్డి స్పిన్నింగ్ ఆడే ఛాన్సే రాలేదు అండ్ సునీల్ నరైన్ కూడా 4 ఓవర్స్ చాలా ఎకనామికల్ గా బౌలింగ్ చేశాడు. సో అక్కడ కూడా కేకేఆర్ గెలిచింది. అండ్ టాప్ ఆర్డర్ చూసుకుంటే వికెట్స్ ఇవ్వలేదు ఫస్ట్ లో వీళ్ళు కేకేఆర్ బ్యాట్స్మెన్ నరైన్ అండ్ గుర్బాజ్ ఇద్దరు మంచి స్టార్ట్ ఇచ్చారు. సో అక్కడ కూడా నైట్ రైడర్స్ గెలిచింది. సో ఈ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అన్ని కేకేఆర్ గెలవడం వల్ల వాళ్ళు లాస్ట్ మ్యాచ్ అయితే ఈజీగా గెలిచేశారు. సో మరొకసారి ఇవే డిసైడింగ్ ఫ్యాక్టర్స్ అవ్వబోతున్నాయి ఫైనల్ కి. సో వీళ్ళు ఈ బ్యాటిల్స్ లో ఎవరు ఏ టీం అయితే ఎక్కువ బ్యాటిల్స్ గెలుస్తుందో వాళ్ళే మ్యాచ్ కూడా గెలవబోతున్నారు అనేసి నా ఫీలింగ్. సో చూడాలి వీళ్ళలో ఎక్కువ ఎక్కడ డిసైడ్ అవబోతుంది మ్యాచ్, ఏ బ్యాటిల్ ఎవరు గెలుస్తారు అనేది చూడాలి. సో ఒక్కసారి హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఒకసారి చూసేస్తే మనం ఆల్రెడీ ప్రివ్యూ వీడియోలో చూసాము. క్వాలిఫైర్ 1 ముందు మొత్తం వీళ్ళు 27 మ్యాచెస్ ఆడితే కంప్లీట్లీ వన్ సైడెడ్ ఉంది రికార్డ్. కేకేఆర్ 18 మ్యాచెస్ గెలిచింది. ఈ సీజన్ లో చూసుకున్నట్లయితే 2 సార్లు ఆడారు వీళ్ళిద్దరు. ఫస్ట్ ఓపెనింగ్ ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ వీళ్ళిద్దరికి ఈడెన్ గార్డెన్స్ లో ఆడారు. అది జస్ట్ 4 రన్స్ తో కేకేఆర్ గెలిస్తే మొన్న క్వాలిఫైర్ 1 లో వన్ సైడెడ్ మ్యాచ్ లో కేకేఆర్ గెలిచింది. సో ఈ సీజన్ లో 0 విన్స్ ఫర్ ఎస్ఆర్హెచ్ అగైన్స్ట్ కేకేఆర్ అండ్ కేకేఆర్ హ్యాస్ 2 విన్స్ అగైన్స్ట్ ఎస్ఆర్హెచ్. అండ్ ఈ మ్యాచ్ జరగబోతున్న చెపాక్ స్టేడియంలో రికార్డ్ చూసుకుంటే కూడా మొత్తం ఎస్ఆర్హెచ్ 11 మ్యాచెస్ ఆడితే 9 సార్లు ఓడిపోయింది, 2 సార్లు గెలిచింది. మోస్ట్లీ ఇవన్నీ సిఎస్కే మీదే ఉంటాయి. లాస్ట్ మ్యాచ్ వాళ్ళ రెండో విన్ ఆర్ఆర్ మీద చెపాక్ లో. అలాగే కానీ కేకేఆర్ కొంచెం బెటర్ గా ఉంది రికార్డు. 4 విన్స్ ఉన్నాయి వాళ్ళకి సిఎస్కే మీద. ఈ గ్రౌండ్ లో మొత్తం 10 లాసెస్ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ చెపాక్ లో కూడా కేకేఆర్ కి మంచి రికార్డ్ ఉంది. ముఖ్యంగా చెపాక్ స్పిన్నర్స్ ని సపోర్ట్ చేసే వాళ్ళ దగ్గర 2 వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు, సునీల్ నరైన్ అండ్ వరుణ్ చక్రవర్తి. ఎస్ఆర్హెచ్ దగ్గర అంత వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ అయితే లేరు. బట్ నిన్న మనం చూసాము వాళ్ళ పార్ట్ టైం బౌలర్స్ అయిన షబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ వాళ్ళు పార్ట్ టైం బౌలర్స్ కాదు, ప్రాపర్ ఆల్రౌండర్స్ అని ప్రూవ్ చేశారు. సో వాళ్ళ దగ్గర కూడా మంచి స్పిన్నర్స్ ఉన్నారు. సో కానీ ఈ రికార్డ్ కూడా కేకేఆర్ వైపే ఉంది. అండ్ రీసెంట్ ఫామ్ చూసుకుంటే లాస్ట్ 5 మ్యాచెస్ లో ఎస్ఆర్హెచ్ కి వర్షంతో ఒక మ్యాచ్ పోయింది, 3 మ్యాచెస్ గెలిచారు, ఒకటే ఓడిపోయారు. అది కేకేఆర్ మీదనే ఓడిపోయింది క్వాలిఫైర్ 1 లో. అలాగే కేకేఆర్ ఫామ్ చూస్తే లాస్ట్ 5 మ్యాచెస్ లో వాళ్ళకి ఓటం అనేది లేదు. 2 మ్యాచ్లు వర్షం కారణంగా రద్దయ్యి మిగతా 3 మ్యాచెస్ గెలిచారు. వాళ్ళ లేటెస్ట్ మ్యాచ్ వచ్చేసి ఎస్ఆర్హెచ్ మీద క్వాలిఫైర్ 1 లో విన్. సో ఈ స్టాటిస్టిక్స్ అన్ని చూసుకుంటే కేకేఆర్ ఆర్ ద క్లియర్ ఫేవరెట్స్ టు విన్ ది ఐపీఎల్ ఈ స్టాట్స్ ప్రకారం చూసుకుంటే. బట్ మనం చూసాం ఫేవరెట్స్ అనేది ఏది ఉండదు ఫైనల్లో, ఎందుకంటే 2 బెస్ట్ టీమ్స్ వచ్చాయి కాబట్టి ఆ రోజున ఎవరు బాగా ఆడతారు అనే దాని మీద రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ లాస్ట్ రికార్డ్స్ అన్ని చూసుకొని లాభం లేదు, ఆ రోజున ఎవరు బాగా ఆడతారు అనేది ఇంపార్టెంట్. సో టీమ్స్ స్ట్రెంగ్స్ ఒకసారి చూసుకుందాం. టాప్ ఆర్డర్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టాప్ ఆర్డర్ ఈ స్ట్రాంగ్. నేనైతే 9.5 ఇస్తాను. కేకేఆర్ టాప్ ఆర్డర్ కి 9 ఇస్తాను. ఒకవేళ కేకేఆర్ టాప్ ఆర్డర్ లో ఫిల్ సాల్ట్ ఉంటే వాళ్ళకు 9.5 ఇచ్చి ఉండొచ్చు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే రెండు టీమ్స్ కి అందరూ ఫామ్ లో ఉన్నారు. ట్రావిస్ హెడ్ 2 డక్అవుట్స్ అయినా లాస్ట్ మ్యాచ్ కొంచెం క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడాడు, కొంచెం స్లోగా ఆడినా వికెట్ కాపాడుకొని పవర్ ప్లే అంతా 10 ఓవర్స్ వరకు ఉన్నాడు. సో వెరీ గుడ్ థింగ్. ట్రావిస్ హెడ్ బ్యాక్ టు ఫామ్ అనే చెప్పాలి. అభిషేక్ శర్మ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోయినా ఫస్ట్ ఓవర్ లో మంచి స్టార్ట్ ఇచ్చాడు ఎస్ఆర్హెచ్ కి లాస్ట్ మ్యాచ్ లో. అండ్ రాహుల్ త్రిపాఠి ఫామ్ ఈజ్ నౌ సడన్లీ ప్లే ఆఫ్స్ లో ఫస్ట్ ఎప్పుడో 2 మ్యాచ్లు ఆడిన ఆయన లాస్ట్ లో వచ్చి ప్లే ఆఫ్స్ లో క్వాలిఫైర్ 1 లో క్వాలిఫైర్ 2 లో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో రాహుల్ త్రిపాఠి ఫామ్ చాలా పెద్ద బూస్ట్ ఎస్ఆర్హెచ్ కి. సో 9.5 అండ్ 9 ఎస్ఆర్హెచ్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది టాప్ ఆర్డర్. మిడిల్ ఆర్డర్ చూసుకుంటే కేకేఆర్ది చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఎస్ఆర్హెచ్ తో పోలిస్తే. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ లో ఎయిడెన్ మార్క్రమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్. ఈ మ్యాచ్ తీసుకొచ్చారు చాలా రోజుల తర్వాత, బట్ అదే బ్యాడ్ లక్ కంటిన్యూ అయింది. రెండో బాల్ అవుట్ అయిపోయాడు. అబ్దుల్ సమాద్ టచ్ అయితే పూర్తిగా పోయింది. నితీష్ రెడ్డి లాస్ట్ మ్యాచ్ ఫ్లాప్ అయినా జనరల్లీ ఫామ్ లోనే ఉన్నాడు. సో హెన్రిక్ క్లాసెన్ మీదే మొత్తం డిపెండ్ అయింది. నితీష్ రెడ్డి కూడా కొంచెం డిపెండ్ అయింది. సో కాబట్టి మిడిల్ ఆర్డర్ వీక్ గా ఉంది. 8.5 ఉంది. షబాజ్ అహ్మద్ ఉన్నాడు, బట్ లాస్ట్ మ్యాచ్ తనైతే ఉండేవాడు కాదు టీంలో. వికెట్స్ పడకపోతే ఇంపాక్ట్ ప్లేయర్ గా సెకండ్ ఇన్నింగ్స్ లో మార్కండే వచ్చేవాడు. బట్ తనకి అనూహ్యంగా ఛాన్స్ వచ్చినా 18 balls కి 18 ఓకే రన్ టు రన్ కొట్టాడు. కానీ టోర్నమెంట్ స్టార్టింగ్ లో ఎలా మంచిగా ఆడాడు తనైతే అంత మంచిగా ఆడలేదు. సో మిడిల్ ఆర్డర్ కొంచెం కన్సర్నింగ్ ఎస్ఆర్హెచ్ కి. కానీ కేకేఆర్ మిడిల్ ఆర్డర్ ఇస్ ద బెస్ట్ మిడిల్ ఆర్డర్ ఇన్ దిస్ ఐపీఎల్. చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ చూసాం మనం లాస్ట్ మ్యాచ్ హెడ్ బౌలింగ్ లో ఎలా కొట్టాడు అండ్ దెన్ ఓవరాల్ గా మ్యాచ్ ఎంత ఫాస్ట్ గా ఫినిష్ చేశారు. దెన్ నితీష్ రాణా ఉన్నాడు అండ్ రింకు సింగ్ అండ్ ఆండీ రసెల్ గురించి చెప్పాల్సిన పని లేదు. సో బెస్ట్ మిడిల్ ఆర్డర్ 9.5 out of 10 ఇస్తాను. సో కాబట్టి క్లియర్లీ కేకేఆర్ హ్యాస్ స్ట్రాంగ్ మిడిల్ ఆర్డర్ అండ్ ఫినిషర్స్.
బౌలింగ్ పరంగా చూసుకుంటే అగైన్ కేకేఆర్ కొంచెం స్ట్రాంగ్ అని చెప్తాను. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ కూడా స్ట్రాంగే. బట్ ఫిఫ్త్ బౌలర్ అనేది కొంచెం కన్సర్నింగ్. ఎవరు ఆడినా జయదేవ్ ఉనత్కట్ ఆడినా కానీ, మార్కండే ఆడినా కానీ వాళ్ళ ఫామ్ అంతా ఓకేగా ఉంది. మిగతా బౌలర్స్ అందరూ ఓకే. ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, ఎవ్రీవన్ బౌల్. అండ్ లాస్ట్ మ్యాచ్ లో షబాజ్ అహ్మద్, అభిషేక్ శర్మ వీ హావ్ సీన్ ఎంత బాగా బౌలింగ్ చేశారని. సో ఐఎమ్ గివింగ్ ఇట్ 9. అండ్ కేకేఆర్కి అయితే అందరూ 5 బౌలర్లు ఫామ్ లో ఉన్నారు. వరుణ్ చక్రవర్తి, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా అండ్ సునీల్ నారాయణ్ అండ్ రసెల్, వీళ్ళ బౌలర్స్. సో వీళ్ళంతా కూడా బాగున్నారు. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ రమన్దీప్ కూడా లాస్ట్ లో వచ్చి మంచి క్యామియోస్ ఇస్తున్నాడు. సో ఐఎమ్ రేటింగ్ 9.5. ఇన్ఫాక్ట్ కేకేఆర్ టీమ్ మొత్తం 11 ప్లేయర్స్ ఫామ్ లో ఉన్నారు. ఎస్ఆర్హెచ్ లో చూసుకుంటే మార్క్రమ్ ఫామ్ లో లేడు, అబ్దుల్ సమద్ కొంచెం ఓకేగా ఉన్నాడు, అండ్ జయదేవ్ ఉనట్కడ్ ఓకేగా ఉన్నాడు. సో కాబట్టి ఓవరాల్ టీమ్ స్ట్రెంత్ నా దృష్టిలో పెడితే ఎస్ఆర్హెచ్ కి నేను 27 అండ్ కేకేఆర్ ఇస్ 28. సో కేకేఆర్ ఈజ్ స్ట్రాంగ్ బట్ ఆన్ దేర్ డే ఎనీవన్ కెన్ విన్. అండ్ టీమ్ చేంజెస్ చూడాలి అంటే నాకు తెలిసి ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ మార్కం రావడం వల్ల బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం చేంజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నితీష్ రెడ్డి నెంబర్ 3లో నెంబర్ 4లో బాగా సెటిల్ అయి ఉన్న తన్ని లాస్ట్ మ్యాచ్ నెంబర్ 6కి వెళ్ళిపోయాడు. అండ్ తను పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. సో నెంబర్ 3 నెంబర్ 4లోనే తను కొంచెం ఎక్కువ ఇంపాక్ట్ చూపించగలడు అని నాకు అనిపిస్తుంది. సో వీళ్ళు ఒక్క చేంజ్ ఏమైనా చేయాలంటే మార్క్రమ్ ప్లేస్ లో ఫిలిప్స్ ని తీసుకుంటే వీళ్ళంతా వీళ్ళ ఒరిజినల్ పొజిషన్స్ కి వచ్చేస్తారు. నితీష్ రెడ్డి టు 4, హెన్రిక్ క్లాసెన్ టు 5 అండ్ గ్లెన్ ఫిలిప్స్ నెంబర్ 6లో వచ్చి ఇంపాక్ట్ చూపించగలడు బ్యాటింగ్ లో, ఆ ఫినిషింగ్ లో కానీ, ఆ మంచి లాస్ట్ లో ఇవ్వడంలో. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ కి ఇప్పుడు ఫినిషింగ్ ముఖ్యం ఉంది, ఇంపార్టెంట్ నెంబర్ 3 నెంబర్ 4 కంటే. సో కాబట్టి సిమిలర్ స్కిల్ సెట్ ఎయిడెన్ మార్క్రమ్ అండ్ గ్లెన్ ఫిలిప్స్ ది. మంచి ఫీల్డర్స్, గన్ బ్యాట్స్మెన్ అండ్ పార్ట్ టైమ్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఇస్తారు. సో స్కిల్ సెట్ అయితే సేమ్. సో పెద్దగా చేంజ్ అవ్వదు. బట్ ఎయిడెన్ మార్క్రమ్ టాప్ లో ఆడతాడు, గ్లెన్ ఫిలిప్స్ కూడా టాప్ లో ఆడగలడు. బట్ తను నెంబర్ 5లో నెంబర్ 6లో చూసాం మనం. లాస్ట్ ఇయర్ కూడా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో ఫిలిప్స్ ని టీమ్ లోకి తీసుకోవాలనేసి సోషల్ మీడియాలో కూడా చాలా డిమాండ్ ఉంది. మరి అదేమన్నా ఫైనల్లో ఇలాంటి చేంజ్ చేస్తారా, లేదంటే విన్నింగ్ కాంబినేషన్ కి సెట్ అవుతారా ఎస్ఆర్హెచ్? ఎందుకంటే ఎయిడెన్ మార్క్రమ్ ఎస్టాబ్లిష్డ్ ఇంటర్నేషనల్ ప్లేయర్. పెద్ద మ్యాచెస్ లో సౌత్ ఆఫ్రికా వాళ్ళు చోక్ అవుతారు అని అనుకున్నా కానీ, బట్ తన క్యాప్టెన్ వాళ్ళకి. సో కాబట్టి తన మీద అయితే ఇన్ఫాక్ట్ లాస్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ కూడా. సో కాబట్టి కొంచెం మరి 50-50 మరి కంప్లీట్ గా తీసేస్తారని కూడా చెప్పలేము, అలా అని తీసేయరు అని కూడా చెప్పలేము. సో ఏదైనా జరగచ్చు. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కాబట్టి తను చాలా షార్ప్ గా ఆలోచించి డెసిషన్ తీసుకునే అవకాశం ఎంతన్నా ఉంది బౌలింగ్ లైనప్ ని బట్టి. సో ఆ చేంజ్ ఏమైనా జరుగుతుందేమో చూడాలి. అండ్ కేకేఆర్ విషయానికి వస్తే ఇద్దరు స్పిన్నర్సే ఉన్నారు. అండ్ లాస్ట్ మ్యాచ్ మనం చూసాం మొత్తం స్పిన్ తోనే గెలిచింది ఎస్ఆర్హెచ్. సో వాళ్ళకి ఇంకొక స్పిన్నర్ ని ఎక్స్ట్రా తీసుకోవాలనుకున్నప్పుడు మనం చూసాం టోర్నమెంట్ లో వాళ్ళు వైభవ్ అరోరా అని పక్కన పెట్టి అనుకూల్ రాయ్ ని ఆడిస్తున్నారు. తను లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. నిన్న ఇన్ఫాక్ట్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ కే బాగా స్పిన్ అయింది షబాజ్ అహ్మద్ అండ్ అభిషేక్ శర్మకి. సిమిలర్ బౌలర్ అనుకూల్ రాయ్ కూడా. సో మరి ఆ మ్యాచ్ నుంచి కొంచెం ఏమన్నా లెసన్స్ నేర్చుకొని అనుకూల్ రాయ్ ని టీమ్ లోకి తెస్తారేమో చూడాలి. ఈ మ్యాచ్ అయితే సేమ్ అదే పిచ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ చేంజ్ జరగబోతుంది. వైభవ్ అరోరా ప్లేస్ లో అనుకూల్ రాయ్ రాబోతున్నాడు. బట్ పిచ్ ని బట్టి ఒకవేళ వేరే పిచ్ మీద ఆడుతుంటే అది స్పిన్ పిచ్ కాదు అంటే వీళ్ళు ఇదే టీం అయితే కంటిన్యూ చేస్తారు. మొత్తానికి మనం ఏ పిచ్ మీద ఆడుతున్నారు అనేది ప్రస్తుతానికి తెలియదు. సో అది తెలిసిన తర్వాతే టీం అయితే డిసైడ్ కాబోతుంది. సో ఇది. అండ్ ఫైనలీ నా ప్రిడిక్షన్ విషయానికి వస్తే నేనైతే ముందు లీగ్ మ్యాచెస్ లో ఇచ్చిన ప్రిడిక్షన్స్ అయితే బాగానే మంచి అక్యురసీ ఉంది. కానీ ప్లే ఆఫ్ నాకౌట్ మ్యాచెస్ అయితే నేను 3 మ్యాచెస్ అయితే 3 మ్యాచ్లు తప్పైపోయాయి నా ప్రిడిక్షన్స్. సో కాబట్టి ఈ మ్యాచ్ ప్రిడిక్షన్ అయితే నేను ఇవ్వట్లేదు. నాకు తెలియదు ఎవరు గెలుస్తారని. ప్యూర్లీ స్టాటిస్టిక్స్ ప్రకారం మాత్రం కేకేఆర్ ఫేవరెట్స్ గా కనిపిస్తున్నారు. టీమ్ కూడా కేకేఆర్ స్ట్రాంగ్ గా ఉంది మనం చూస్తున్నాం. ఎందుకంటే బేస్డ్ ఆన్ కరెంట్ ఫామ్. సో కానీ తనదైన రోజున ఫైనల్ ఆ ఒక్క రోజు బాగా ఆడితే చాలు, ఏదో ఒక్కరు ట్రావిస్ హెడ్ ఆర్ అభిషేక్ శర్మ ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడితే చాలు, 30 balls కి 60 అలాంటి ఇన్నింగ్స్ వాళ్ళైతే మంచి స్కోర్ కొట్టేసి మంచి గెలిచేసే అవకాశం కూడా ఉంది. సో ఎవరు గెలుస్తారని నాకైతే తెలియదు. నేనైతే ప్రిడిక్షన్ ఇవ్వట్లేదు ఈ వీడియోకి, ఫైనల్ వీడియోకి. చూద్దాం ఎవరు గెలుస్తారో. మే ద బెస్ట్ టీమ్ విన్. అండ్ దిస్ ఈజ్ మీ ఫర్ ద ఫైనల్ వీడియో ఫర్ దిస్ ఐపీఎల్ ప్రివ్యూ వీడియో. రేపు మ్యాచ్ అయిన తర్వాత రివ్యూ వీడియో చేస్తాను, అది కూడా చూసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.